కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మీ పిల్లలను మంచి స్కూల్స్ లో జాయిన్ చేసి వారి భవిష్యత్తుకు పునాదులు వేశారని భావిస్తున్నారా? ఆలోచించండి. మార్కులు మాత్రమే మీ పిల్లల భవిష్యత్తుకు వారధి కాలేవు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి పట్టణ విద్యార్థులతో సాటి రావాలంటే ఆ మార్కులతో పాటు కంప్యూటర్ కోడింగ్ లో శిక్షణ మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ పై పట్టు తప్పనిసరి. డైలీ 45 మినిట్స్ కేటాయించండి. కార్నర్స్టోన్ మీ పిల్లలకు కంప్యూటర్ కోడింగ్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ ను మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చే బోధించి మీ బిడ్డల బంగారు భవిష్యత్తును దృఢంగా మారుస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ చదువుతున్నట్లయితే వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద బడి వెనుక, కుర్చేడ్ రోడ్, మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ప్రకాశం జిల్లాతో పాటుగా రాష్ట్ర స్థాయిలోనే మంచి గుర్తింపు కలిగిన దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతి ఏటా 600 మందికి పైగా పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా ప్రస్తుతం కూడా అడ్మిషన్లు ప్రిన్సిపాల్ ఎస్వి సుబ్బారావు ఆధ్వర్యంలో చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని సమస్యలు కొలువై ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కొన్నేళ్లుగా అసంపూర్తి దశలో మిగిలిపోయిన తరగతి గదుల భవనాలు నేటికి అదే స్థితిలో కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కు సరిపడినన్ని తరగతి గదులు లేని పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది. అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ తరగతి గదుల్ని పూర్తి చేసేందుకు దాతలు ముందుకు వచ్చినను లేక ప్రభుత్వం నిధులు ఇచ్చినను సమస్య పరిష్కారం కాగలదు. అదేవిధంగా విద్యార్థుల కొరకు కొత్తగా నిర్మాణం చేపట్టిన టాయిలెట్స్ గదులు కూడా అసంపూర్తి దశలో మిగిలిపోయి తలుపులు కూడా లేకుండా కనిపిస్తున్నాయి. టాయిలెట్స్ గదుల అవసరం ఎంతైనా ఉంది. అలాగే జెడ్పీ నిధులతో మంజూరైన వాటర్ ప్లాంట్కు గది నిర్మాణం జరిగింది కానీ ఎన్నికల కోడ్ కారణంగా వాటర్ ప్లాంట్ మిషనరీని బిగించడం జరగలేదు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితిలో ఉంది. స్టూడెంట్స్ తాగునీటికై ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత నాయకులు, అధికారులు స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కార చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.